మహానుభావుడు తోట తిరుగుతున్నారు. ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళి సరే నువ్వు ఓటేసినా ఓటు వేయకపోయినా నువ్వు నగ్గించకపోయినా ఎప్పుడు సింహమే తోట తిరుగుతులు గారు. ఆయన నగ్గరం ఖాయం. శ్రీ తోట తిరుగుతులు గారు, తిరుగుతుల నాయకత్వం. అందరికీ నమస్కారం. మనందరికీ సుపరిచితులు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మేడిచెట్టి వెంకటరామారావు గారు, మనందరికీ సుపరిచితులు, నేటి కార్యక్రమానికి సూత్రధారి, శాసనసభ్యులుగా 4 సార్లు శాసనసభ్యులుగా చేసి ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచి అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచి 7 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచి 5వసారి గెలవబోతున్నటువంటి నాకు అత్యంత ఆప్తులు, మనందరికీ సుపరిచితులు తోట త్రిమూర్తులు గారంటే నాకు చాలా ఇష్టం. ఈ జిల్లాలో ఒక రాజకీయాన్ని ఒక పెను మార్పులు తీసుకురావాలన్నా, ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలకు శ్రీకారం చుట్టాలన్నా అది తోట త్రిమూర్తులు గారు నా వల్లే అవుతుంది అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నూతనంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సుల మేరకు గౌడ చెట్టి బలజ ఈడిగ శ్రీశైన యాత కులాలకు కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి పాలిక శ్రీనివాసుని చైర్మన్ గా పెట్టడం కూడా జరిగింది. వారికి మీ నియోజకవర్గం నుంచి ఒక డైరెక్టర్ గా వేసినటువంటి పల్లెవెల వెంకటరమణ గారు. సమయం తక్కువ ఉంది, నాకు ఇంకా కొత్తపేటలో సమావేశాలు ఉన్నాయి, ఫోన్స్ వస్తున్నాయి. కానీ ఎన్ని సమావేశాలు పెట్టినా నాకు గుర్తుండే సమావేశాలు, నా మనసుకు నచ్చే సమావేశాలు, నా మనసుకు తృప్తినిచ్చే సమావేశాలు తోట త్రిమూర్తులు గారికి విజయోత్సవ సభ అని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎన్నికల్లో చాలా మీటింగుల్లో పాల్గొన్నాను, కానీ నాకు గుర్తుండే సమావేశం తోట త్రిమూర్తులు గారు నేను కలిసి మీ ఎదుట మాట్లాడే సమావేశం అని మరొక్కసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకో వారికి నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఏదైనా మాటిస్తే తలైనా పోవాలి, కానీ ఆ మాటకు నిలబడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. రామచంద్రపురం బాగుండాలని కోరుకోవడం నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ సమర్థవంతుడైనటువంటి నాయకుడు కావాలని కోరుకుంటాం కూడా నాకు ఒక స్వార్థం ఉంది. అది మీలో చాలా మందికి తెలియనటువంటి నగ్న సత్యం ఒకటి ఉంది. నా పూర్వీకులు కూడా పాలిక శ్రీను చెప్పినట్లుగా నాది ఈ నియోజకవర్గం అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మీకొక విషయం, మా ఇంటి పేరు గీసాల. మేము గీసాల వాళ్ళం, కూళ్ళ వాస్తవ్యులం. అయితే మా నాన్నగారు దంగేరు దత్తత వెళ్ళారు రెడ్డి వారికి. ఆ రెడ్డి వారికి దత్తత వెళ్ళిన తర్వాత దేశాల నుంచి రెడ్డిగా మారి కొత్తపేటలో సెటిల్ అయ్యి రాజకీయాల్లో ప్రవేశించి నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే నేను కొత్తపేటలో రాజకీయాల్లో ఉన్నా నా పూర్వీకులు ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక సమర్థత కలిగినటువంటి, ఒక సత్తా కలిగినటువంటి నాయకుడు కావాలని పరితపిస్తున్నాను. ఆయనే తోట త్రిమూర్తులు గారని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా మంది
చాలా విషయాలు చెప్పారు. మీకొకటే నేను మనవి చేసుకుంటున్నా, ఏమిటంటే ఓటు వేసేటప్పుడు రెండు విషయాలు చూసి ఓటు వేయాలి. ఏమిటంటే ఒకటి సంక్షేమం, రెండు అభివృద్ధి. ఈ రెండు చూసి ఓటు వేయాలి అని నా జాతి సోదర సోదరీమణులకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. సంక్షేమం అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్రమంతా కూడా సంక్షేమం ఒకేలాగా సాగుతుంది, ఇది నగ్న సత్యం. అభివృద్ధి అనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు సత్తా మీద ఆధారపడుతుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇది వాస్తవ విషయాలు, ఎక్కువ మాట్లాడుకోక్కర్లా. ఈ రెండే. అంటే ఇప్పుడు రెండు విషయాలు మీరు ఆలోచించాలి. ఒకటి సంక్షేమం రాష్ట్రమంతా జరుగుతుంది, మీ రామచంద్రపురంలో కూడా జరుగుతుంది సంక్షేమం. ఉదాహరణకి 2014లో ఒక పేదవాడికి ఇచ్చే పెన్షన్ కేవలం 200 రూపాయలు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసి దాన్ని అడగకుండా 2000 చేసి రేపు అధికారానికి వస్తే 3000 చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరలా ఓటు వేయాలని నేను అడుగుతూ ఉన్నాను. ఇక రెండవ సంక్షేమం పసుపు కుంకుమ. నా చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా పసుపు కుంకుమ 2 సార్లు ఇచ్చాం. మొన్న కూడా 3 చెక్కులు ఇచ్చాం. 2500, 3500, 4000, 3 చెక్కులు ఇస్తే ఈ వైఎస్ఆర్సీపీ దొంగల పార్టీ కోర్టుకు వెళ్ళి దీన్ని అడ్డు తగిలి ఈ పశువు కుక్కలు ఇవ్వకుండా చేయాలని కుట్ర చేస్తున్నటువంటి నాయకులకి గుణపాఠం చెప్పాలని మీ మహిళా మనుల్ని కోరుకుంటూ ఉన్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ 2 సార్లు 2 పదులు 20,000 ఇచ్చి చూపించారు. ఇంకొక శుభవార్త, రేపు మీరు ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెడితే ప్రతి సంవత్సరము పసుపు కుంకుమ ఇస్తాం. 5 సార్లు పసుపు కుంకుమ ఇస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది సంక్షేమం. ఇంకొకటి చంద్రన్న పెళ్లి కానుక. ఇప్పుడు 35,000 ఇస్తున్నాం. రేపు అధికారం వస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకొకటి చంద్రన్న బీమా. దురదృష్టవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్ లో మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తిని తీసుకురాలేమే కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రన్న బీమా పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పుడు ఇస్తున్నటువంటి చంద్రన్న బీమా 5 లక్షలు. రేపు ఆశీర్వదించి మరలా ఇదే ప్రభుత్వాన్ని తీసుకువస్తే 10 లక్షల చంద్రన్న బీమా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అన్నదాత సుఖీ భవ. రైతు అన్నం పెట్టే రైతుని ఆదుకోవడం కోసం 15,000 అన్నదాత సుఖీ భవ కింద ఇచ్చి మీ అకౌంట్ లో 3,000 వేసాం. ఇది సంక్షేమానికి కేవలం మచ్చు తునుకులుగా ఉదాహరణలు. అంటే మీరందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ దేశానికి సుఖమే. ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, మీ ఒక్కరి కోసం కాదు, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. అది ఉదాహరణ ఒకటి చెబుతాను. ఈ ఏటుగట్టంతా కూడా 300 కోట్లైనా మొత్తం ఈ జొన్నాడు నుంచి అటు చివరి వరకు కూడా ఏటుగట్టేయాలి, యానం వరకు అని పరితపించే వ్యక్తి, అన్ని నియోజకవర్గాల్ని డెవలప్ చేయాలని ఆలోచించే వ్యక్తి తోట త్రిమూర్తులు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది మాట్లాడుతున్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కుల నాయకుడు, ఒక కులంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తుంటే తోట త్రిమూర్తులు గారికి ప్రచారానికి ఎలా వస్తున్నారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు నన్ను. వారికి ఈ సభ మీదకు మించి ఒకటే మనవి చేస్తున్నాను, నేను బలహీన వర్గాలలో పుట్టాను.
నాకు ఒక సందర్భంలో జిల్లా పరిషత్ మీటింగ్ లో మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి చీర్ల జగ్గిరెడ్డి గారు డర్టీ ఫెలో అని కాగితాలు నా ముఖం మీద విసిరితే నేను సహనం కోల్పోయి, నేను బలహీన వర్గాల్లో పుట్టలే కానీ బలహీనులు మాత్రం కాదని ఆ టేబుల్ మీద ఉన్నటువంటి బాటిల్ ఇసిరి కొట్టాను. అది నా సత్తా. అప్పుడు మా ఇద్దరికి, చీర్ల జగ్గిరెడ్డి గారికి నాకు ఆ విధమైనటువంటి సంఘర్షణ జరిగితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పిల్లి సుభోష్ చంద్రబోస్ గారు, అమలాపురంలో ఉన్నటువంటి పుడుపుడు చిట్టబ్బాయి గారు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వేణుగోపాలకృష్ణ గారు, ఈ ముగ్గురు జగ్గిరెడ్డి గారిని పక్కకు పెట్టుకుని ఈ డిప్యూటీ చైర్మన్ ఇలా ప్రవర్తించడం తగదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టారని ఈ సందర్భంగా చెట్టిబలిగ జాతీయులని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి నేను జగ్గిరెడ్డి గారు పోట్లాడుకుంటే మీరు ఒక పార్టీ అని ఒక కొడుకు కిందకు వచ్చి నాకు వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెడితే ఈవేళ నా ఆప్తుడు నా పార్టీ గెలిపించుకోవాలని మరి తోట త్రిమూర్తులు గారికి ప్రచారం చేయడం తప్పేమిటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా. అందుకోసమే మీరు ఒకటే ఆలోచించండి, చరిత్ర తిరగవేయండి. ఒక కులం మీద ఏది జరగదు. ఏ పార్టీ కూడా ఒక కులాన్ని ఎట్టుకుని ఉండదు. ఏ అభ్యర్థి కూడా ఒక కులం పూర్తిగా వేయదు. తోట త్రిమూర్తులు గారికి కూడా వ్యతిరేకంగా కాపు కులస్తులు ఉండొచ్చు. ఆ కాపు కులస్తులు వైఎస్ఆర్సీపీ కూడా చేయొచ్చు. మరి అటువంటిప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకోవడం కోసం, అభివృద్ధి ప్రదాత తోట త్రిమూర్తులు గారి రుణం తీర్చుకోవడం కోసం ఈ చెట్టిబలిగ జాతి అంత ఉవ్వెత్తున ఎదిగి ఈనాడు తెలుగుదేశానికి ఓట్లు వేసి 5వసారి ఎమ్మెల్యేగా చేయడం తప్పెలా అవుతుంది అనేది నా ప్రశ్న. కాబట్టి సోదరులారా, ఇక్కడకు వచ్చినటువంటి మీరు కాదు, ఈ వాస్తవ విషయాలన్నీ కూడా తోట త్రిమూర్తులు గారు కాపు కులస్తుల్ని చూసుకుంటూ ఇతర కులస్తుల అభివృద్ధికి పాటుపడుతూ అందరవాడిగా గుర్తింపు తెచ్చినటువంటి తోట త్రిమూర్తులు గారిని 5వసారి శాసనసభ్యుడిగా చేసి మరలా రామచంద్రపురంలో నేను విజయోత్సవ సభకి వచ్చేటట్లు చూడాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. చాలా మంది పెద్దలు చెప్పారు, గత సభలో రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఒక మంచి పదవి ఇప్పిస్తారని చెప్పినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నడుం బిగించి ముందుకొచ్చి 10 మందిని సమీకరించి తోట త్రిమూర్తులు గారు నాయకత్వం వహించి చెట్టిబలిగ కులంలో ఇటువంటి వారికి పదవి ఇవ్వండి ధైర్యంగా చెప్పి నా పదవికి కారణభూతులు తోట త్రిమూర్తులు గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, ఇది మాకున్నటువంటి అవినాభావ సంబంధం, మాకున్నటువంటి అనుబంధం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా. కాబట్టి మరి దయచేసి మీరందరూ ఆవేశాలకు లోను కాకండి, ఒక్క ఆలోచనతో మాట్లాడండి. ఆలోచనతో మరి దూరదృష్టితో మన గోల్ ఒకటే, 5వసారి శాసన సభ్యుడిగా గెలిపించి రికార్డు స్థాయిలో ఒక మెజారిటీగా తీసుకురావాలనే ఉద్దేశంతో మీరందరూ ఓటు వేసి 10 ఓట్లు వేయించి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇక చరిత్ర తిరగవేస్తే నాకు తెలుసున్నంత వరకు ఇక్కడ స్థానికేతరులు ఎవరు గెలిచినటువంటి దాఖలాలు లేవు. రేపు కూడా అదే జరగబోతుంది. స్థానికులు అభివృద్ధి ప్రదాత సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుని చూసి, అభివృద్ధిని చూసి, తోట త్రిమూర్తులు గారిని చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి మరి తోట త్రిమూర్తులు గారికి ఒక ఓటు, మోహన చంద్ర బాలయోగి గారి కుమారుడు హరీష్ మాధురి గారికి మరొక ఓటు వేసి ఈ చెట్టుబలిజలో ఈ విజయంలో
మేము కూడా భాగస్థులం, వారి విజయంలో మా పాత్ర కూడా ఉంది అని గర్వంగా చెప్పుకోవడేలా మీరు ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చెట్టుబల్జ కార్పొరేషన్ తెచ్చుకున్నాం, బీసీ బ్యాంకు 10,000 కోట్లతో బీసీ బ్యాంకు పెడుతున్నాం. రానున్నటువంటి రోజులు మనమే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి తోట త్రిమూర్తులు గారిని గెలిపించి మనం గర్వంగా మరి చెప్పుకునే స్థితికి తీసుకువెళ్తారు అని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చెట్టి బలిజ గౌడ సోదర సోదరీమణులందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనాలు చేస్తూ తోట త్రిమూర్తులు గారిని గెలిపించండి కోరుకుంటూ కూర్చోండమ్మా. అయిపోయింది, ఒక 5 నిమిషాలు. మా మాజీ శాసనసభ్యులు మరి మేడిచెట్టి రామారావు, అదేవిధంగా మీకు చాలా సందర్భాలుగా చెప్పాం, నాకు అత్యంత సన్నిహితుడు, నాకు ఆప్తుడు, మిత్రుడు. చాలా విషయాల్లో ఇద్దరు ఆలోచన చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిగా మరి మనందరం గర్వపడేటువంటి వ్యక్తిగా, చెట్టిబల్జీ జాతి గర్వదగ్గటువంటి వ్యక్తిగా మరి ఈరోజు మన ముందు మాట్లాడినటువంటి నా మిత్రుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కాదు, ప్రస్తుతానికి చైర్మన్. ఆయన డిప్యూటీ చైర్మన్ అనేటువంటిది ఎన్నికైన తర్వాత చైర్మన్ గా ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా మిత్రులు మన వెంకటరమణ గారు, అంటే కార్పొరేషన్ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు ఏదైతే ఆర్థికంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్కి చైర్మన్ గా ఉన్నటువంటి మరి బాలిక శ్రీనివాస్ గారు ఆయన చెప్పారు, ఇందాక నాది రాజమండ్రి కాదు రామచంద్రపురం అని చెప్పారు, ఊరు కూడా చెప్పారు అన్నయ్యపేట అని. ఆలికోరుపేట అనేటువంటిది ఒక ఊరు కూడా ఉంది అక్కడ అన్నయ్యపేటలో. తాలికి వీర్రాజు గారు చెట్టుబల్జీ తాలూకా సంఘం ప్రెసిడెంట్ గా చాలా సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ కుటుంబస్తులే. మరి అదేవిధంగా మిత్రుడు మరి వెంకటరమణ గారు కార్పొరేషన్ డైరెక్టర్ గా శ్రీముఖి కాలేజీ నడుపుతూ మరి మన ముందు ఉన్నటువంటి వెంకటరమణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నా చెట్టుబల్జీ సోదరులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు, రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక. ఈ పదవి ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఇప్పటి వరకు కూడా అనేక సార్లు ఎన్నికలు జరిగిన మొట్టమొదటి ఎప్పుడు కులాల ప్రాతిపదికమైన ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. 94లో నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలిచి వస్తుంటే ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి మరి ఏదైతే తాళపాలెం సర్పంచ్ గారు ఉన్నాడో రాజు గారు, ఈ రాజు గారు కానీ ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు కానీ చాలా మంది అమాయకమైనటువంటి సోదరులు తప్పుడు మాటలని నేను గెలిచి వస్తుంటే నా జీప్ మీద రాళ్ళు వేసి కొట్టారు నన్ను. నాకు ఈ రోజు కూడా గుర్తొస్తున్నది. అయితే రాళ్ళు వేసి కొడితే ఆ రోజు నా జీప్ ఆపలేరు, ఒకటే మాట చెప్పారు, సోదరులారా ఇది మీరు మాట్లాడేది కాదు, మీరు చేసే పని కాదు, మీకు చెప్పినటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఇటువంటి విధానాన్ని అవలంబించారు మీరు.
కానీ నేను ఒకటే శపథం చేస్తున్నాను ఈ సభలోని, ఈ గ్రామం నడిబొట్టులో శపథం చేస్తున్నాను. మీరు ఎవరైతే నన్ను రాళ్ళు వేసి కొట్టారో మీ చేత పూలేయించుకునేటువంటి రోజు తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అది ఈ రోజు చెప్పే మాట కాదు, 25 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట అది. నా మీద నాకు ఎంత నమ్మకం ఉందనేటువంటిది ఆ మాటలోనే మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చాలా ఆత్మస్థైర్యం కలిగినటువంటి వ్యక్తిని. ఏదైనా సరే నేను గుండె ధైర్యంతో చేయగలను అనేటువంటి వ్యక్తిని. గుండె ధైర్యం అనేటువంటిది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఎదుటి వారి మనసు కొలగొట్టగలిగినటువంటి ధైర్యం నాకు ఉందనేటువంటిది ఆ రోజు చెప్పాను నా సభలో. ఎట్టి పరిస్థితుల్లోని 100కి 90 మంది ఓటర్గా ఉన్నటువంటి తాళపాలెం ప్రజలు మీ మనసుల్ని నేను కొల్లగొట్టగలను అనేటువంటి శపథం ఆ రోజు చేసి 2012 ఎన్నికల్లో సుమారు ఊరంతా కలిసి వేల రూపాయలు చందా చేసుకుని, ఎవరి దగ్గర డబ్బులున్నవాడు కాదు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఒక 10,000 రూపాయలు చందా చేసుకుని ధవళేశ్వరం నుంచి పువ్వులు తీసుకొచ్చి నన్ను ఊరేగింపుగా తీసుకెళ్లి గెలిపించినటువంటి చరిత్ర ఆ రోజు మీదే అనేటువంటి సభాపంగా జరుగుతున్నాను. ఆ రోజు నాకు నిజంగా కళ్ళంపడ ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఆ రోజుని 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి, ఈ రోజు కదా ఆ రోజుకి 20 సంవత్సరాలు, 2012లోకి 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి శపథాన్ని నేను నెరవేర్చుకున్నాను అనేటువంటిది, మీ మనసులు గెలవగలిగాను అనేటువంటిది ఆ రోజు నాకు ఆనందం కలిగింది. మరి ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో చెట్టు బల్జలకి కాపులకి కానీ వేరే కులస్తులతో కానీ ఎక్కడా కూడా గొడవలు రాకుండా ఒక కుటుంబంలాగా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని చూసుకుంటాననేటువంటిది గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఒక కుటుంబం అయిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. ఆ సమస్యల్ని ఆ కుటుంబంలోనే పరిష్కరించుకునేటువంటి పరిస్థితి, దాన్ని కులం రంగు పులివి పోలీస్ స్టేషన్కి ఈడ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏ రోజును చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను అనేటువంటి సభాముఖంగా జరుగుతున్నారు. ఒక చిన్న చిన్న వ్యత్యాసాలు గ్రామంలో ఉండేటువంటి నాయకుల మధ్య ఉన్నప్పటికీ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నిక ఆ చిన్న చిన్న గీతలు కూడా తుడిచేస్తాం అనేటువంటిది సభాముఖంగా తెలుస్తున్నాను నేను. అది ఏ రకంగా అంటే, ఒక గ్రామంలో నాయకత్వం చేసేటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ గ్రామం ఉందనేటువంటిది ఒక అపోహ ఏదైతే ఉందో, అది నిజం కావచ్చు, అపోహ కావచ్చు, ఏదైనా అటువంటి గీతలు తుడిచేసి ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే నాకు ఎన్నంటి ఉన్నారో, మీరు ఎవరైతే ఉన్నారో ఎవరు పరిపాలనలు చేసుకునేటువంటి విధంగా, ఎవరికి ఉండే హక్కులను కాపాడుకునేటువంటి విధంగానే భవిష్యత్తులో ఉండడం తప్పితే ఎవరి దగ్గరికి మీరు వెళ్ళి ఏ పెత్తందాటి దగ్గరికి వెళ్ళవన్నటువంటి అవసరం ఉండదు అనేటువంటిది కూడా ఈ సభాముఖంగా మీకు తెలియపడుతున్నాను. అటువంటి అపోహలు ఏమైనా ఉంటే అవి తొలగించుకోండి అనేటువంటి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియపడుతున్నాను. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకా పెద్దలు కానీ చెప్పడం జరిగింది. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు ఒక రకమైనటువంటి గుర్తింపు వచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీలోని. అటువంటి తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. మన అన్నగారు చెప్పినట్టు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కులాల వారీగా చేశారా? పేదరికం చూసి మాత్రమే చేశారు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, కులాల గురించి మాట్లాడుతున్నారు, కుల సంఘాల గురించి మాట్లాడుతున్నారు. కులం అంటే నాకు అభిమానమే. ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఆయనకు కూడా అభిమానమే. ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ గా నాది చెట్టుబల్చి కులం అని చెప్పేటువంటి ధైర్యం ఆయనకుంది, నాది కోప కులం అని చెప్పే ధైర్యం నాకుంది. ఎందుకంటే ఆ కులానికే కాపలాదారుగా ఉంటాం మేము ఎప్పుడు జీవితాంతం కూడా. వేరే కులానికి తాగట్లు పెట్టడం ఈ కులాన్ని పట్టుకెళ్ళి. అయితే ఒక మాట అన్నాడు ఆయన, మా ఇద్దరు అభిప్రాయాలు ఒకటే, భవిష్యత్తులో మేమిద్దరం కలిసి
ఒక చరిత్ర సృష్టించబోతున్నాం అనేటువంటి మాట అన్నాడు. మీరు ఉంటారు అందరూ. ఈ మాట చాలా దూరదృష్టితో ఉన్నటువంటి మాట. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేదో యాదాలాపంగా అన్నటువంటి మాట కాదు, అతని మనసులో ఉన్నటువంటి మాట, అతని రక్తంలో ఉన్నటువంటి మాట. అది ఒక ఆలోచనతో మాట్లాడాడు. ఈ రోజు నేను కూడా చెప్తున్నాను, ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో హద్దులు చెరిపేశాం, కులాల మధ్యలో ఉన్నటువంటి గోడలు బద్దలు కొట్టాం. అటువంటి వేటలు ఏమన్నా ఈ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో కూడా తుడిచేసి ఈ 2-1 అనేటువంటి రోజు తీసుకొస్తామనేటువంటి కూడా ఈ సభలో తెలియపరుస్తున్నాను. ఒకనాడు నేను చెప్పాను ఇదే వేదిక మీద, ఆ రోజు నేను భవిష్యత్తులో రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఒక ఉన్నతమైనటువంటి పదవిలోకి రావడానికి నా వంతు సహకారం ఉంటుంది అనేటువంటిది మీ సభాముఖంగా ఆ రోజు చెప్పాను. ఆ ప్రయత్నంలో ఉడతా భక్తిగా ఆ ప్రయత్నం నేను కూడా మనం చేయటం జరిగింది అనేటువంటిది ఆయన నోటప్పుడే మీరు విన్నారనేటువంటి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు. పదవులు ముఖ్యం కాదు, పదవులే శాశ్వతం కాదు. పదవుల కోసం ఎవరు కాళ్ళు పట్టుకుని ప్రాకులాడేటువంటి అలవాటు లేనటువంటి వ్యక్తులు మేము. ఈరోజు చాలా మంది నాయకులు చెప్తున్నారు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, ఇక్కడ వచ్చినటువంటి మహానుభావుడు ఈ వేణుగోపాల్ గారు, నేను ఒక మాట మాట్లాడాను, నాయన నువ్వు వలస రాజకీయాలు చేస్తున్నావు, మీ అడ్రస్ ఏంటి ఇక్కడ అని అడిగాను. అడగటమే కాకుండా మా సోదరులందరూ చెట్టుపల్లి సోదరులందరూ కూడా కొంచెం ఆవేశంగా మాట్లాడితే వాళ్ళకు కూడా చెప్పాను, అదేమి తప్పేమీ లేదు, రానివ్వండి. సంక్రాంతి సీజన్లో ఒక 4 రోజులు మాత్రం ఉంటుంది సంక్రాంతి సీజన్. ఆ సంక్రాంతి సీజన్లో మరి గంగిరెడ్లు ఆడించుకునే వాళ్ళు వస్తారు, హరిదాసులు వస్తారు, కుటుంబ వాళ్ళు వస్తారు. అంత మాత్రాన వాళ్ళు శాశ్వతంగా ఉండరు. ఆ నెల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి తప్పితే ఇంకోసారి రారు. అలాగా ఇది ఎన్నికల సీజన్. ఈ ఎన్నికల సీజన్లో సంక్రాంతి నెలలో వస్తుందో ఎన్నికల నెలలో కూడా అనేక మంది నాయకులు వస్తుంటారు. ఎవరిని తప్పట్టు వాళ్ళని పని లేదు మనం. అయితే దాన్ని తప్పుదారు సృష్టించి మా కులాన్ని ఇలా మాట్లాడారని చెప్తారు ఆయన. ఎక్కడన్నా ఎప్పుడన్నా నేను శాసనసభ్యుడిగా ఉండగా ఏ చెట్టుపల్లి సోదరునైనా నేను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కానీ వాళ్ళ మనసు కష్టపెట్టినటువంటి సందర్భం కానీ ఉందా? నేను నా మీద రాళ్ళేశ్వరుడిని, నా మీద పూలు చెల్లించుకున్నాను తప్పితే నేను కేసులు పెట్టలేదే, నాకున్నటువంటి సమర్థత చూపెట్టలేదే, నాకున్నటువంటి అధికారాన్ని చూపెట్టలేదే నేను. అది నా మనస్తత్వం. ఈ నాయకుడు మాట్లాడతాడు, నీ అడ్రస్ ఏంటని చెప్తే నా అడ్రస్ అడుగుతున్నాడు ఎమ్మెల్యే గారు, తోట త్రిమూర్తులు నా అడ్రస్ అడుగుతున్నాడు. అది నా అమాయకత్వం. అది నా అడ్రస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్తున్నాడు ఆయన. నేను నీ అడ్రస్ అడుగుతుంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అడ్రస్ చెప్తావేంటి నువ్వు? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అడ్రస్, తోట త్రిమూర్తుల అడ్రస్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి తెలుసు. సోదరులారా, ఒకటే చెప్తున్నాను, ఇక్కడ 25 సంవత్సరాలుగా సుభాష్ చంద్రబోస్ గారు నేను పోటీ చేసుకున్నాం. 6 సార్లు పోటీ చేస్తే 4 సార్లు నన్ను గెలిపించారు మీరు అందరూని, 2 సార్లు ఆయన గెలిపించారు. కొన్ని సందర్భాలుగా మీ గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే మీకు సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరాలు ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు నా దగ్గరకు వస్తారు, బోస్ గారికి సంబంధించిన మనుషులు ఉంటే ఆశీర్వాదం వెళ్తారు. మరి రేపు ఇవాళ పోటీ చేస్తారని చెప్పినటువంటి నాయకుడికి అడ్రస్ ఏముంది? అడ్రస్ పేపర్లో అడగాలి మీరు. మొన్న ఎప్పుడో పోటీ చేసిన మనిషి ఎక్కడున్నాడో అని తెలుసుకోవాల్సిన రోజులు వస్తాయి. మరి నువ్వు ఈ నియోజకవర్గంలో బోస్ గారి అడ్రస్ అని నువ్వు చెప్తున్నావు, నీకు ఒక అడ్రస్ లేదనేటువంటిది నువ్వే ఒప్పుకున్నావు. దయచేసి మరొకసారి సభాముఖంగా ఈ చెట్టుపల్లి సోదరు సాక్షిగా ఈ సభలో ఒక మాట చెప్తున్నాను నీకు. ఒక చిన్న గ్రామం దేవగోస్పాదం అనేటువంటి ఒక గ్రామంలో 1150 ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామంలో నువ్వు ప్రచారానికి ఆ గ్రామస్తులందరూ
నాకు సపోర్ట్ గా తెలుగుదేశంలో జాయిన్ అవుతే వాళ్ళందరి గురించి నువ్వు ప్రచారానికి వెళ్ళి ఒక 3-4 వేల మందిని ఆ గ్రామం మీద దండయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళేవే. అది చూసి భయప్రాంతులైనటువంటి ఆ ప్రజలందరూ పగ్గోలు పెడితే కొన్ని మోటార్ సైకిల్లో టైర్లు కోసేసుకుని నువ్వు మరి తోట త్రిమూర్తుల మనసులో టైర్లు కోసారని చెప్తావా? అది చెప్పడమే కాకుండా మీరందరూ కూడా ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఉంది. ఇక్కడ 24 గంటల సమయం ఇస్తున్నారు. చైర్మన్ గారు మీరు కూడా వినాలి. 24 గంటల సమయం ఇస్తున్నాను. 24 గంటల సమయంలో మీరు చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద ఈ నియోజకవర్గంలో ఎప్పుడో చూడకూడనటువంటి పరిస్థితులు చూపిస్తారని చెప్పాడు. మీరందరూ చూశారు వాట్సాప్ లోని, టీవీలోని. పేపర్ స్టేట్మెంట్ కూడా అదే వచ్చిందండి. పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చిందంట. నేను చెప్పాను అప్పుడు, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాను, నీ మీద నాకు కోపం లేదు. నీ స్వార్థమైనటువంటి రాజకీయం కోసం మా అన్నదమ్ములుగా పోయేటువంటి మా మధ్య గొడవలు పెట్టొద్దు. నువ్వేదో నీ అవసరం కోసం నువ్వు ఇక్కడ కెలికేసి గిల్లేసి తగలబెట్టి వెళ్ళావంటే జీవితాంతం మేమందరం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అటువంటి తప్పుడు ప్రకటన చేయొద్దు అనేటువంటి తప్పుడు చెప్తాను. ఈ సభ సాక్షిగా కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా నేను. ఎందుకంటే నువ్వు నీ రాజకీయాల కోసం అన్నదమ్ముల్లా పోయేటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. నీకు అర్థమైపోయింది సినిమా. చెట్టుపల్లి సోదరులు అందరూ ఇక్కడ లేరు వెనకాలనేటువంటిది అర్థమైపోయాయి. నువ్వు కులాన్ని కూడగట్టు కోసం, కులాలు తెచ్చిపెట్టడం కోసం ప్రయత్నం చేసావంటే ఇది చాలా అన్యాయం. ఈ జాతిని నిన్ను క్షమించదనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. మరి ఆ విధంగా మీరందరూ ఒక సందర్భంగా ఒక విషయం అనాలి. మీరు ఒక్క విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో మీరు ఎవరైనా నా దగ్గరకు వస్తే నాకు ఓటేసారా లేదా అనేటువంటిది నేను ఎవరిని అడగలేదు ఎప్పుడని. రేపు నాకు ఓటేస్తావా లేదా అని అడగలేదు. నన్ను కోరి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను పనిచేస్తానని చెప్పాను. చేశాను, చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. ఎందుకంటే ఈవేళ ఎంతమంది మనసుల్ని హృదయాన్ని నేను గెలవగలిగానంటే నేను డబ్బిచ్చా, మీ అందరికీ పదవులు ఇచ్చా కాదే, మీ యొక్క అభిమానాన్ని నేను పొందటం అనేటువంటిది నా పూర్వజన సుకృతం. ఇంతమంది జనాన్ని ఆ విధంగా నేను పనిచేశాను. భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు నాకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలకి మంచి సేవ చేసి మీ అందరి మన్నల్లో పొందాలనేటువంటిదే నేను ఎప్పుడు కోరుకునేటువంటిది. మీరు అనేక సందర్భాలుగా చూశారు. ఒక హాస్పిటల్ పని కానీ, ఒక స్కూల్ పని కానీ, అనేక పనులు ఈవేళ ఇంతమంది రాగలిగారంటే నేను ఒక భరోసాగా ఉన్నాననేటువంటిది మీకు అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. మీరు సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకోకర్లేదు. మీరు కష్టాల్లో ఉంటే మా తోట త్రిమూర్తులు ఉన్నాడు అనేటువంటిది మాత్రం ఈ రోజు కూడా అదే చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. మన నియోజకవర్గంలో స్థానికులకే తప్పితే వేరే వాళ్ళకి అవకాశం లేదనేటువంటిది మరొకసారి మీరందరూ చెప్పాలనేటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గం వైపు, ఈ నియోజకవర్గానికి కన్నెత్తి కూడా స్థానికేతడు చూడటానికి వీరలేదనేటువంటి విధానాన్ని మీరు తీసుకురావాలనేటువంటిది ఈ సభాముఖంగా మనం చేస్తూ ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానం, మీరు చూపించినటువంటి ప్రేమ ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. మీ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్తున్నాను. మండలానికి ఒక కళ్యాణ మండపం చెప్పుని 4 మండలాల్లోని కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడానికి కార్యక్రమం తీసుకుంటామనేటువంటిది మనం చేస్తున్నాను. దాంట్లో మీరు ఏదైతే మరి మీ సోదరులందరూ కూడా గ్రామాల్లో మీకు మాట ఇచ్చారు, ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నాయకులు కానీ, గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు కానీ
చెట్టుబల్లికి భరోసా ఏదైతే కల్పించారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి మాట ప్రతి వాగ్దానం అది నా మాటగా తీసుకుని పూర్తి చేస్తాననేటువంటి కూడా ఈ సభాముఖంగా మీకు మనం చేస్తూ మరింత అద్భుతమైనటువంటి అభిమానాన్ని చూపిస్తున్నటువంటి మీ యొక్క అభిమానాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటామనేటువంటిది మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఆ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. జై చెట్టుబల్లి, జై చెట్టుబల్లి, రాజేంద్రపురం మండలానికి దయచేసి కూడా సోదర సోదరులందరూ కూడా భోజనాలు అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు. అందరూ కూడా అందరూ భోజనాలు ప్రతి ఒక్కరు